శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. డిసెంబర్ 20, 2025 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం. తిథి పాడ్యమి, పూర్తిగా రోజంతా రాత్రితో సహా. వారం శనివారం. నక్షత్రం మూల, రాత్రి 1:21 వరకు. ఉపరి పూర్వాషాఢ. యోగం గండ, సాయంత్రం 4:17 వరకు. ఉపరి వృద్ధి. కరణం నాగ, ఉదయం 7:12 వరకు. కింసుగ్న, రాత్రి 8:13 వరకు. ఉపరి భవ. సాధారణ శుభ సమయాలు ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి 6:30 వరకు. అమృతకాలం సాయంత్రం 6:17 నుండి 8:03 వరకు. అభిజిత్ కాలం పగలు 11:43 నుండి 12:27 వరకు. వర్జ్యం ఉదయం 7:41 నుండి 9:07 వరకు మరియు రాత్రి 11:35 నుండి 1:21 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:31 నుండి 8 గంటల వరకు. రాహుకాలం ఉదయం 9:18 నుండి 10:42 వరకు. గుళిక కాలం ఉదయం 6:31 నుండి 7:54 వరకు. యమగండం మధ్యాహ్నం 1:29 నుండి 2:52 వరకు. ప్రయాణశూల తూర్పు దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 6:30 నుండి 8:44 వరకు. సంగమకాలం 8:44 నుండి 10:58 వరకు. మధ్యాహ్న కాలం 10:58 నుండి 1:12 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:12 నుండి 3:26 వరకు. ఆబ్దికం తిథి పుష్యశుద్ధ పాడ్యమి. సాయంకాలం సాయంత్రం 3:26 నుండి 5:40 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 5:40 నుండి 8:14 వరకు. రాత్రికాలం రాత్రి 8:14 నుండి 11:40 వరకు. నిషేధికాలం రాత్రి 11:40 నుండి 12:31 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:48 నుండి 5:40 వరకు. సూర్యోదయస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 6:31. అస్తమ సమయం సాయంత్రం 5:40. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 6:41. అస్తమ సమయం సాయంత్రం 5:47. సూర్యరాశి ధనస్సు, చంద్రరాశి ధనస్సు. ఈరోజు జన్మదినాన్ని, వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశిస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వ్యాపారాల ఉన్నతికి చేసిన శ్రమ ఫలిస్తుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలను తెలివితేటలతో అధిగమిస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆత్మీయులు సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది. అవసరానికి ధన సహాయం అందుతుంది. వృషభ రాశి మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. వ్యాపారాలు లాభాల వాట పడతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. ఉద్యోగమున మీ విలువ పెరుగుతుంది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చాలా రోజులుగా ఉన్న సమస్యలు తొలగుతాయి. మిథున రాశి వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటా బయట నూతన సమస్యలు ఉత్పన్నమవుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. రుణభారం అధికమవుతుంది. వృత్తి వ్యాపారాలలో నిలకడ లోపిస్తుంది. ఉద్యోగమున అదనపు బాధ్యతలుంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కర్కాటక రాశి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ముఖ్యమైన వ్యవహారాలలో స్థిరత్వం లేని ఆలోచనల వలన నష్టాలుంటాయి. సన్నిహితులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.
సింహరాశి సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు వింటారు. ఉద్యోగమున ఆశించిన పురోగతి సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు మిత్రుల నుండి పెట్టుబడులకు ధన సహాయం అందుతుంది. కన్య రాశి ధన వ్యవహారాలు కలిసి వస్తాయి. మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగమున అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగుల కలలు సాకారమవుతాయి. నూతన వాహనం కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి. తులారాశి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. చేపట్టిన పనులలో జాప్యం తప్పదు. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వృశ్చిక రాశి వ్యాపారమున భాగస్థులతో వివాదాలు తొలగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు వలన సకాలంలో పనులు పూర్తి కావు. వృత్తి ఉద్యోగాలలో చిన్నపాటి సమస్యలుంటాయి. బంధువుల నుండి ఊహించని ఒత్తిడి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ధనస్సు రాశి ఉద్యోగమున వివాదాలు పరిష్కారమవుతాయి. కుటుంబ సభ్యుల సహాయంతో చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో సమస్యలను అధిగమిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి. బంధుమిత్రుల నుండి అందిన సమాచారం ఆశ్చర్యం కలిగిస్తుంది. మకర రాశి ఉద్యోగమున స్థానచలన సూచనలున్నాయి. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం లభించదు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తికాక చికాకులు పెరుగుతాయి. కుంభరాశి ఆత్మీయులతో శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. మీనరాశి కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వ్యయ ప్రయాసాలతో కానీ పనులు పూర్తి కావు. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసిరావు. బంధువర్గం నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్న వారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి మా నమస్కారములు. స్వస్తి.